ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమో నయస్వోః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే ఓం రామం యామై ఓం రాం ధూం తరం గం ఓం నమః శివాయ వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌభ్రం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై ఓం హ్రీం రౌం హ్రీం రౌం విష్ణుశక్తయే నమః. కమలాల శ్రీమేరుచక్రమా నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం నమో నారాయణాయ. ఆంధ్రావనిలో అద్భుత క్షేత్రం కీర్తన. ఆంధ్రావనిలో అద్భుతమైనది అన్నవర క్షేత్రం. ఆంధ్రావనిలో అద్భుతమైనది అన్నవర క్షేత్రం. పంపా నది తీరాన వెలసిన పావనమీ క్షేత్రం. ఆంధ్రావనిలో అద్భుతమైనది అన్నవర క్షేత్రం. పంపా నది తీరాన వెలసిన పావనమీ క్షేత్రం. ఆంధ్రావనిలో అద్భుతమైనది అన్నవర క్షేత్రం. పంపా నది తీరాన వెలసిన పావనమీ క్షేత్రం. వైకుంఠవాసుడు భువిపై వెలసిన సత్యదేవవాసం. వైకుంఠవాసుడు భువిపై వెలసిన సత్యదేవవాసం. మూడు యుగముల చరిత్ర నిండిన మహాపుణ్యక్షేత్రం. మూడు యుగముల చరిత్ర నిండిన మహాపుణ్యక్షేత్రం. ఆంధ్రావనిలో అద్భుతమైనది అన్నవర క్షేత్రం. త్రేతాయుగమున అహల్య శాప విమోచన మీ స్థలం. త్రేతాయుగమున అహల్య శాప విమోచన మీ స్థలం. సీతాన్వేషణ వేళ రామయ్య సల్పిన వ్రతస్థలం. సీతాన్వేషణ వేళ రామయ్య సల్పిన వ్రతస్థలం. దాపరాన పాండవులే కొల్చిన శమీ వృక్షస్థలం. దాపరాన పాండవులే కొల్చిన శమీ వృక్షస్థలం. కలియుగాన్న వైకుంఠనాథుని ఈ సత్యవ్రత స్థలం. కలియుగాన్న వైకుంఠనాథుని ఈ సత్యవ్రత స్థలం. ఆంధ్రావనిలో అద్భుతమైనది అన్నవర క్షేత్రం. పంపా నది తీరాన వెలసిన పావనమీ క్షేత్రం. అన్ని వ్రతముల ఉత్తమమైనది సత్యదేవ వ్రతము. అన్ని వ్రతముల ఉత్తమమైనది సత్యదేవ వ్రతము. అన్ని కార్యములు శుభముగా జరిపే దివ్యమైన వ్రతము. అన్ని కార్యములు శుభముగా జరిపే దివ్యమైన వ్రతము. కులమతాలాతి దివార నియమాలు లేని నవ్య వ్రతము. కులమతాలాతి దివార నియమాలు లేని నవ్య వ్రతము. భక్తి ప్రపత్తుల ప్రధానమైన కలియుగ వర ప్రదము. భక్తి ప్రపత్తులే ప్రధానమైన కలియుగ వర ప్రదము. ఆంధ్రావనిలో అద్భుతమైనది అన్నవర క్షేత్రం. పంపా నది తీరాన వెలసిన పావనమీ క్షేత్రం. ముద్దు గణపతికి ముందుగా ముత్యాల మంగళాలు.
ముద్దు గణపతికి ముందుగా ముత్యాల మంగళాలు, గ్రామదేవత నేరేళ్ళమ్మకు నిత్య మంగళాలు, గ్రామదేవత నేరేళ్ళమ్మకు నిత్య మంగళాలు, కనకదుర్గకు వనదుర్గమ్మకు దివ్య మంగళాలు, కనకదుర్గకు వనదుర్గమ్మకు దివ్య మంగళాలు, సీతారాములు సర్వదేవతలకు సర్వమంగళాలు, సీతారాములు సర్వదేవతలకు సర్వమంగళాలు. ఆంధ్రావనిలో అద్భుతమైనది అన్నవర క్షేత్రం, పంపా నది తీరాన వెలసిన పావనమీ క్షేత్రం, వైకుంఠవాసుడు భువిపై వెలసిన సత్యదేవవాసం, 3 యుగముల చరిత్ర నిండిన మహాపుణ్యక్షేత్రం. ఆంధ్రావనిలో అద్భుతమైనది అన్నవర క్షేత్రం, పంపా నది తీరాన వెలసిన పావనమీ క్షేత్రం. ఆంధ్రావనిలో అద్భుతమైనది అన్నవర క్షేత్రం. అన్నవరం అపర వైకుంఠం. అన్నవరం అంటేనే అపర వైకుంఠం, వైకుంఠనాథుని నిత్య సత్య నివాసం. అన్నవరం అంటేనే అపర వైకుంఠం, వైకుంఠనాథుని నిత్య సత్య నివాసం. అన్నవరం అంటేనే అపర వైకుంఠం. అన్నవర క్షేత్రానికి తరలిరండి, సత్యనారాయణ స్వామిని దర్శించండి. సత్యనారాయణ వ్రతము చేసి ధన్యులు గండి, వ్రత కథ విని ప్రసాదము తిని తరించండి. అన్ని వరములనిచ్చి ఎన్నో శుభములు గూర్చే సత్యనారాయణ నామాన్ని స్మరించండి, సత్యనారాయణ నామాన్ని స్మరించండి, సత్యనారాయణ నామాన్ని స్మరించండి. అన్నవరం అంటేనే అపర వైకుంఠం, వైకుంఠనాథుని నిత్య సత్య నివాసం. ముందుగా విఘ్నపతిని పూజించి స్వామి దివ్య ప్రతిమను ప్రతిష్ఠించి, నవగ్రహాలను దిక్పాలకులను మంటపాన నిలిపి ఆవాహన చేసి షోడశోపచారములతో పూజించి, వ్రత కథను చదువగా 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 అన్నవరం అంటేనే అపర వైకుంఠం, వైకుంఠనాథుని నిత్య సత్య నివాసం. నైమిషారణ్యాన శౌనకాది మునులంతా కలిబాధలను తీర్చు వ్రతమేది అని సూతమునిని అడుగగా, ఆ విష్ణువే నారదుని తోడ చెప్పిన ఈ సత్యవ్రతమును చక్కగా చెప్పే, ఈ సత్యవ్రతమును చక్కగా చెప్పే. అన్నవరం అంటేనే అపర వైకుంఠం, వైకుంఠనాథుని నిత్య సత్య నివాసం. పేద బాపనికి దివ్య వ్రతము తెలుపగా, వ్రతము చేసి విప్రుడు సిరులు పొందగా, చూచినా కట్టెలవాడి వ్రతము చేయగా, చూచిన కట్టెలవాడి వ్రతము చేయగా, సిరి సంపదలు సత్యవ్రతము చేసెను. అన్నవరం అంటేనే అపర వైకుంఠం, వైకుంఠనాథుని నిత్య సత్య నివాసం. ఉల్కాముకుడు సంతానమున కైవ్రతము చేయగా, వైశ్య సాధువు అదే కోరి వ్రతము చేయ బ్రొక్కగా, తనయగలిగిన పరిణయమైన స్వామి గుర్తు చేసిన, వ్రతము చేయ మరచి ఎన్నో బాధల నుండే వ్రతము చేసి ప్రసాదము తిని సత్యపురికి చేరెను. అన్నవరం అంటేనే అపర వైకుంఠం, వైకుంఠనాథుని నిత్య సత్య నివాసం.
తుంగధ్వజునకు ఆ గొల్లలు ప్రసాదమివ్వగా, తుంగధ్వజునకు ఆ గొల్లలు ప్రసాదమివ్వగా, ఆ రాజా ప్రసాదమును తిరస్కరించగా, రాజ్యభ్రష్టుడై పుత్రహీనుడై తప్పు తెలిసి ఆ స్వామి వ్రతము చేసెను స్వామి కరుణతో. సర్వస్వము తాను పొందెను, సర్వస్వము తాను పొందెను. అన్నవరం అంటేనే అపర వైకుంఠం, వైకుంఠనాథుని నిత్య సత్య నివాసం. సత్యవ్రతమునకే వ్రతము సాటి లేదు, సత్యదేవ ప్రసాద మహిమకు తిరుగులేదు. అన్ని వరములు తీర్చగా అన్నవరమున వెలసి, సర్వశుభములు గూర్చే ఈ సత్యదేవ చరిత. ఎవరు చదివినా వినినా పాడినా సత్యలోక ప్రాప్తి నుండి సుఖమునుంద్రు. ఎవరు చదివినా వినినా పాడినా సత్యలోక ప్రాప్తి నుండి సుఖమునుందురు. అన్నవరం అంటేనే అపర వైకుంఠం, వైకుంఠనాథుని నిత్య సత్య నివాసం. అన్నవరం అంటేనే అపర వైకుంఠం, వైకుంఠనాథుని నిత్య సత్య నివాసం. అన్నవరం అంటేనే అపర వైకుంఠం. శ్రీ సత్యదేవ నామస్వరూపం. రత్నగిరి శిఖరాన త్రిమూర్తిక స్వరూపాన అచామూర్తిగా వెలసిన అద్భుత రూపం. రత్నగిరి శిఖరాన త్రిమూర్తిక స్వరూపాన అచామూర్తిగా వెలసిన అద్భుత రూపం. రత్నగిరి శిఖరాన త్రిమూర్తిక స్వరూపాన అచామూర్తిగా వెలసిన అద్భుత రూపం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నామభావ సంగ్రహ రూపం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నామభావ సంగ్రహ రూపం. రత్నగిరి శిఖరాన త్రిమూర్తిక స్వరూపాన గచ్చమూర్తిగా వెలసిన అద్భుత రూపం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నామభావ సంగ్రహ రూపం, నామభావ సంగ్రహ రూపం. శ్రీ అంటే శుభకరం శ్రీలక్ష్మీ నిలయం, శ్రీ అంటే శుభకరం శ్రీలక్ష్మీ నిలయం. శ్రీమన్నారాయణ నిత్య హృదయ నివాసం. వీరకంఠ్య శౌర్యం ధర్మ సపని లక్ష్యం. దుష్ట శిక్షణాదీక్షకు ధనుర్ధారి రూపం. యుద్ధ వీరుడే కాదు ధర్మ వీర రూపం. దయావీరుడే కాదు దానవీర రూపం. లోకోద్ధరణాగిల వెలసిన సత్యదేవ స్వరూపం. లోకోద్ధరణగిల వెలసిన సత్యదేవ స్వరూపం. లోకోద్ధరణగిల వెలసిన సత్యదేవ స్వరూపం. రత్నగిరి శిఖరాన త్రిమూర్తిక స్వరూపాన అచామూర్తిగా వెలసిన అద్భుత రూపం. వేమంటే పాపము, కటగంటే ఖండనం. వెంకట అంటేనే సర్వ పాప నాశనం. వేమమృత బీజం, కటగంటే ఐశ్వర్యం. వెంకట అంటేనే సకల సంపత్కరం. సత్యమనగ పరబ్రహ్మ తత్వ స్వరూపం. నారాయణ గంటే ఆ జలశయను నీ రూపం. నారాయణ గంటే ఆ జలశయను నిరూపం. స్వామి అంటే సృష్టి స్థితి లయమూర్తి స్వరూపం. స్వామి గంటే సృష్టి స్థితి లయమూర్తి స్వరూపం. నారాయణ గంటే ఆ జలశయను నిరూపం. స్వామి అంటే సృష్టి స్థితి లయమూర్తి స్వరూపం, స్వరూపం, స్వరూపం. రత్నగిరి శిఖరాన్న త్రిమూర్తిక స్వరూపాన అచామూర్తిగా వెలసిన అద్భుత రూపం.
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నామ భావ సంగ్రహ రూపం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నామ భావ సంగ్రహ రూపం. సంగ్రహ రూపం కలిజనుల కాపాడ గజల ధర్మము నెలకొల్పగ అలవైకుంఠము వీడి రత్నగిరిని వెలయగా పిలిచిన పలికే స్వామిగా కొలచిన వరముల నీయగా తలచిన కరముల బాపగా నిలచిన సత్యదేవ సుందర రూపం. సత్యస్థాపనే లక్ష్యం నిత్య నిర్మల రూపం. సత్యస్థాపనే లక్ష్యం నిత్య నిర్మల రూపం. నిత్య నిర్మల రూపం. నిత్య నిర్మల రూపం. రత్నగిరి శిఖరాన త్రిమూర్తిక స్వరూపాన్ని అత్యమూర్తిగా వెలసిన అద్భుత రూపం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నామ భావ సంగ్రహ రూపం. రత్నగిరి శిఖరాన త్రిమూర్తిక స్వరూపాన అత్యమూర్తిగా వెలసిన అద్భుత రూపం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నామ భావ సంగ్రహ రూపం. శుభం భూయ. కాలం మంథా రాజేశ్వరరావు గారు, మనశ్రీ, హైదరాబాదు. గాళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ, చెన్నై 49. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఈ సత్యదేవుని యొక్క కీర్తనలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వింటూ ఉంటే ఆ సత్యదేవుని అనుగ్రహం కలిగి ఆయురారోగ్య